జపాన్‌లో స్నో డే స్కీయింగ్. మార్నింగ్ లేచి బయట చూస్తే 15-20 సెంటీమీటర్స్ ఫ్రెష్ స్నో పడింది. నిన్న నార్మల్‌గా కనిపించిన రిసార్ట్ ఇవాళ మొత్తం వైట్ వరల్డ్‌లా మారిపోయింది. ఈ వీడియోలో స్కీ గేర్ ప్రైజెస్, స్నో కవర్డ్ ట్రయల్స్, మ్యాజికల్ రిసార్ట్ విజువల్స్ అన్నీ క్లియర్‌గా చూపిస్తాను. కానీ క్రేజియస్ పార్ట్ ఏంటంటే స్కీ ఫీల్డ్ నుంచి మా లాడ్జ్ వరకు స్కీస్ తీయకుండా డైరెక్ట్‌గా స్కీ చేసుకుంటూ వచ్చాం. ఇలాంటి జపాన్ స్కీయింగ్ ఎక్స్పీరియన్స్ తెలుగులో చాలా రేర్. సో వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియోలో ట్రిప్ ఎక్స్పెన్స్ కూడా క్లియర్గా షేర్ చేస్తా. హాయ్ అండి, సంచారి శ్రీనాథ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శ్రీనాథ్ అండి. నేను ఇవాళ జపాన్లో స్కీ విలేజ్లో ఉన్నాను. ఇక్కడ హోటల్లో స్టే చేస్తున్నాను. ఇక్కడ ఒక లాడ్జ్లో, స్కీ ఫీల్డ్కి ఒక 300 మీటర్స్ దూరంలో ఉన్న లాడ్జ్లో స్టే చేస్తున్నాను. బయట చూడండి స్నో ఎట్లా ఉందో అసలు. ఇవాళ అయితే క్రేజీ అనమాట. మీకు కనిపిస్తుందో లేదో క్లియర్గా. గ్యారీ స్నో క్లియర్ చేస్తున్నాడు. గ్యారీ కిందకెళ్ళి చూపిస్తాను, ఆగండి. రోడ్ అంతా కవర్ అయిపోయింది. కార్ నిన్నే పార్క్ చేశారు. అట్లీస్ట్ అది 20 సెంటీమీటర్స్, 15-20 సెంటీమీటర్స్ నా అది నిన్న ఒక్క నైట్లోనే పడింది. అది స్నో పడితే స్కీయింగ్ చేస్తే అసలు మామూలుగా ఉండదు. పౌడర్ స్కీయింగ్ చాలా బాగుంటుందండి. అంటే మనం స్కీ చేసినామంటే మళ్ళీ ఇట్లా మంచు పడి కవర్ అయిపోద్ది. చాలా స్మూత్గా వెళ్తాయండి స్కీస్. సో ఎగ్జైటెడ్ అనమాట ఇవాళ. ఒక నైట్లోనే 15 సెంటీమీటర్స్ అంటే బాగా ఎక్కువ. అది పెద్ద చలిగా కూడా లేదు. అంటే మీకు ఇంత స్నో పడితే అసలు వాసిపోద్ది చలి. నేను చూడండి, నేను ఓన్లీ థర్మల్స్ వేసుకుని ఇట్లా బయటకు వచ్చాను. లోపల కూడా ఏం లేదు. అయినా నాకు పెద్ద చలి అనిపించట్లేదు. అండ్ స్కీస్ అన్నీ మంచులో కూరుకుపోయినాయి. ఇదండి మనకి స్కీయింగ్ కావాల్సిన గేర్. ఇది ఇవన్నీ బేసిక్ అండి. బేసిక్ సేఫ్టీకి కానీ లేదంటే ఇవన్నీ మినిమం కావాలన్నమాట. స్కీయింగ్కి గేర్ ఏంటి అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చి మనం ఈ సాక్స్తో స్టార్ట్ చేద్దాం. ఇవి వచ్చి నాకు $40 పడింది. ఇది వచ్చి హెడ్ మాస్క్. ఇది హెడ్ బీనీ బ్యాగ్ లాగా ఏదైనా అనుకోవచ్చు. సో మీకు హెల్మెట్ కింద పెట్టుకుంటారు. ఇది వచ్చి $10 పడింది. ఇది వచ్చి గ్లవ్ లైనర్స్ అనమాట. ఇవి అంటే గ్లౌస్ కింద తీసుకుంటారు. ఇది మీరు ఆప్షనల్ అనమాట. మీకు మరీ ఎండ్ ఎక్కువగా ఉంటే స్కిప్ చేయొచ్చు. డైరెక్ట్గా మీరు గ్లౌజెస్ కూడా వేసుకోవచ్చు. ఇది వచ్చి మేబీ $5 అట్లా పడింది, ఆస్ట్రేలియన్ డాలర్స్. ఇది వచ్చి $40 పడింది. ఇది స్కీ గ్లౌస్. ఇవి నేను సెకండ్ హ్యాండ్ ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో కొన్నాను. ఇది వచ్చి స్కీ హెల్మెట్. సో ఇది వచ్చి నాకు $100 పడింది. ఇది కూడా సెకండ్ హ్యాండ్ ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో కొన్నాను నేను. ఇది ఇంపార్టెంట్ అనమాట. స్కీయింగ్ హెల్మెట్ అనేది మస్ట్ అండ్ స్టుడ్ అండి. ఎందుకంటే మనం చాలా ఫాస్ట్గా వెళ్తాం. కొన్నిసార్లు మనం 80 km/h, 90 km/h స్పీడ్తో వెళ్తాం. సో ఖచ్చితంగా హెల్మెట్ అనేది వేసుకోవాలి. కొంతమంది వేసుకోరు, ఈడియట్స్ వాళ్ళు వేసుకోరు. ఎందుకంటే అంత స్పీడ్తో ఒకవేళ కంట్రోల్ కాకపోతే మీరు చూడండి, మీకు 80-90 km/hతో వెళ్ళి కంట్రోల్ కాకపోతే ఎక్కడన్నా చెట్టుకు కానీ లేదంటే రాయికి కానీ కొట్టుకున్నారంటే ఇంకా అవుటే మీరు. ఇంకా ఇవి వచ్చి స్కీ గాగుల్స్ అండి. సో ఇది వచ్చి నాకు $100 పడింది. యాక్చువల్గా ఇవి చాలా మంచి స్కీ గాగుల్స్. ఆస్ట్రేలియాలో క్రిస్మస్ సేల్ అప్పుడు కొన్నాను నేను ఇవి. ఎందుకంటే ఆస్ట్రేలియాలో మీకు సమ్మర్ కదా, సో వింటర్ క్లోతింగ్ అంతా మీకు క్రిస్మస్ సేల్లో చాలా డిస్కౌంట్కి ఇస్తాడు. యాక్చువల్గా ఈ $250 గాగుల్స్ అనమాట. నాకు $100కే దొరికింది. ఇది స్కీ జాకెట్ అండి. ఇది వాటర్ ప్రూఫ్ స్కీ జాకెట్. ఇది వచ్చి నాకు $550 పడింది, ఆస్ట్రేలియన్ డాలర్స్. యాక్చువల్గా ఇది $1200 అనమాట, ఆస్ట్రేలియన్ డాలర్స్. చాలా మంచి కంపెనీ. ఇది కంపెనీ పేరు స్పైడర్ అండి. ఇది యూఎస్ఏ బ్రాండ్. యూఎస్ బ్రాండ్. సో మీకు చెప్పా కదా, వింటర్ క్లాతింగ్ అంతా బాగా చీప్గా దొరికింది. ఇదే
ఇదే జాకెట్ నేను జపాన్‌లో చూసాను. ఇదే జాకెట్ మీకు ఆల్మోస్ట్ $1100కి అమ్ముతున్నాడు ఇక్కడ. చూడండి ఎంత సేవ్ అయిందో. ఇయి వచ్చి థర్మల్స్ అన్నమాట. అంటే మీకు ఇన్నర్ వేర్ లాగనమాట. ఇయి చలి అనేది చాలా ఆపుతాయండి. ఇయి కంపల్సరీ యేసుకోవాలి ఇయి. నెక్స్ట్ ఇయొచ్చి స్కీ ప్యాంట్స్ ఇయి. ఇది గూడా వాటర్ ప్రూఫ్ అండి ఇయి. సో, ఇది డైరెక్ట్‌గా మీరు ప్యాంట్ పైన యేసుకోవచ్చు. లేదంటే బాగా వేడుంటే మీకు డైరెక్ట్‌గా థర్మల్స్ మీద యేసుకోవచ్చు. నేనైతే బాగా వేడనిపించినప్పుడు డైరెక్ట్‌గా థర్మల్స్ యేసుకొని థర్మల్స్ మీద ఈ 2 యేసుకుంటాను. లేదంటే ఇట్లా టీ షర్ట్స్ కానీ, లేదంటే స్వెట్ షర్ట్స్ కానీ, లేదంటే ఇంకా బాగా చల్లగా ఉంటే మీకు కెనడా లాంటి ప్లేసెస్‌లో ఆల్మోస్ట్ -20 అట్లా ఉంటదండి. ఇక్కడ పర్లేదు. ఇక్కడ మేబీ -5, -6 అట్లానే ఉంటది. సో, అక్కడ మీరు 3, 4 లేయర్స్ ఏసుకోవాలి. ఇదేసుకుంటారు. మళ్ళీ ఇట్లాంటి షర్ట్ ఏసుకుంటారు. దీనిపైన ఇంకో స్వెటర్ ఏసుకొని మళ్ళీ దానిపైన స్కీ జాకెట్స్ ఏదైనా స్కీ ప్యాంట్స్ ఏసుకుంటారు. ఇయొచ్చి స్కీ బూట్స్ అండి ఇయి. ఇయొచ్చి నాకు $300 అట్లా పడిందనుకుంటా. ఎందుకంటే ఇది కొని నేను 3, 4 ఇయర్స్ అవుతుంది. నేను ఆస్ట్రేలియాలో స్కీయింగ్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కొన్నానియి. కరెక్ట్‌గా గుర్తులేదు ప్రైస్ ఎంతో. ఫేస్‌బుక్ మార్కెట్ ప్లేస్‌లో కొన్నాను ఇయి గూడా. ఇదొచ్చి బూట్ బ్యాగ్ ఇది. బూట్స్, మీకు హెల్మెట్, డైరెక్ట్‌గా గ్లౌజెస్ అన్నీ వీటిలో పెట్టుకొని క్యారీ చేయడానికి. ఇదొచ్చి నాకు $70 ఆస్ట్రేలియన్ డాలర్స్ పడింది. ఇయి మీకు తెలిసిందే ఇయి. స్కీ పోల్స్ ఇయి. ఇయొచ్చి అరౌండ్ $50 పడింది. ఇయి గూడా నేను ఫేస్‌బుక్ మార్కెట్ ప్లేస్‌లో కొన్నానియి. ఇయి గూడా స్కీయింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం అంటే క్విక్‌గా డైరెక్షన్స్ చేంజ్ చేయాలన్నా, లేదంటే చెట్ల మధ్యలో నుంచి ఎళ్ళాలన్నా, లేదంటే కొంచెం ఇంటర్మీడియేట్ టు అడ్వాన్స్ స్కీయింగ్‌కి చాలా పోల్స్ అనేవి యూజ్ అవుతాయి. సో, ఈ అన్ ఇదండి ఈ యాక్చువల్ స్కీస్ అండి. చూడండి ఎంత హైట్ ఉన్నాయి. ఆల్మోస్ట్ నా హైట్ ఉన్నాయన్నమాట. బేసిక్‌గా బేసిక్ థంబ్ రూల్ ఏంటంటే స్కీస్ అనేవి మనం ఎంత హైట్ ఉంటామో అంత హైట్ ఉంటే బెటర్ అంటారు. అంటే ఒక 5 సెంటీమీటర్స్ అటు ఇటుగా ఉన్నా పర్లేదు. కంట్రోలింగ్ బాగా యూజ్ అవుతాయన్నమాట. ఇయొచ్చి ఆల్ మౌంటైన్ స్కీస్ అండి. అంటే అన్ని రకాల టెరైన్స్‌లో యూజ్ చేయొచ్చు ఈ స్కీస్‌ని. నేనిది ఒక స్కీ ఇన్‌స్ట్రక్టర్ దగ్గర నుంచి కొన్నానియి. తనొచ్చి ఇక్కడ ఆస్ట్రేలియన్ టీమ్‌కి కోచింగ్ ఇస్తాడంట. తన దగ్గర నుంచి కొన్నాను. అంటే బాగా మెయింటైన్ చేసుంటాడు ఈ స్కీస్‌ని. చాలా బెటర్ ప్రైస్‌కి కూడా దొరికినియి. మామూలుగా స్కీస్ నేను కొన్నది $700 అనమాట. స్కీస్ బయట కొనాలంటే $1900 ఉంటాయండి. అంటే ఈ స్కీస్ వీటిని బైండింగ్స్ అంటారు. ఇదంతా సెపరేట్‌గా ఉంటది. స్కీస్ అంటారు. వీటిని బైండింగ్స్ అంటారు. ఈ 2 కలిపి అరౌండ్ 1900-2200 అట్లా ఉంటాయి. నాకొచ్చి $700 పడింది. బట్ నా షూస్‌కి రీఫిట్ చేపిచ్చాను దీన్ని. సో, ఇదొక $100 పడింది. మొత్తం వచ్చి $800 పడింది. ఇది వచ్చి మంచి బ్రాండ్ అనమాట. ఇది జర్మన్ బ్రాండ్ ఇది. దీని పేరొచ్చి వోకల్ అనమాట. అంటే లోకల్ లాగా వోకల్. జర్మన్ బ్రాండ్ ఇది. చాలా బాగుంటాయండి స్కీస్ ఇయి. స్కీస్ బూట్స్ మాత్రం అసలేసుకుంటే ఒక క్రేజీ ఫీలింగ్ అనమాట అసలు. స్కీ చేస్తా ఉంటే. మీకొక బూట్ పెట్టి చూపిస్తాను ఎట్లా ఉంటదో. ఇదండి ఇట్లా ఉంటది. ఇట్లా ఉంటదనమాట. స్కీస్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఆల్మోస్ట్ నా లెంత్ ఉన్నాయి. ఇంకిట్లా కూర్చుంటదనమాట. మన కాలల్లి ఇట్లా స్కీస్ మధ్యలో ఇట్లా కూర్చుంటది. ఇదండి యాక్చువల్ ఫిట్టింగ్ ఇది. చాలా టైట్‌గా ఫిట్ అయ్యిద్ది. అసలు ఊడిపోను కూడా ఊడిపోదు. మీకెక్కడికక్కడ లాక్ అయిపోద్దండి. చూడండి ఇక్కడికి ఎనకాలకి, ముందుకి లాక్ అయిపోద్ది. అది ఇంకసలు బయటికి రాను కూడా రాదు. సో, మళ్ళీ తీయాలంటే దీన్ని వెనక్కని తీయాలి స్కీస్‌ని. స్కీ బూట్‌ని దాన్ని వెనక్కని తీయాలి. ట్రావెల్ బ్యాగ్ కొన్నాను. ట్రావెల్ బ్యాగ్ కొన్నాను. అది చాలా పెద్దది. 200 సెంటీమీటర్స్ బ్యాగ్. అంటే మనం ఆస్ట్రేలియా నుంచి ఇక్కడికి ఇయన్నీ దాంట్లో ప్యాక్ చేసుకొని తీసుకురావడానికి. అదొచ్చి నాకు $300 పడింది. ఇందాక ముందు వీడియోలో చూపించుంటాను మీకు. ఇదండి స్కీ గేరు. చూసారు గదా! సో, ఇదంతా ఇప్పుడు యేసుకొని చూపిస్తాను నేను. స్కీ గేర్ మొత్తం యేసుకొని మీకు
స్కీయింగ్కి వెళ్దాం ఇప్పుడు. రెడీ అయిపోయామండి, ఇంకా స్కీయింగ్కి వెళ్దాం. స్కీస్ వేసుకుందాం. ఇదన్నమాట స్కీస్. నేను అవుతాను. ఇది చూడండి, అసలు రోడ్డు మొత్తం కవర్ అయిపోయింది. ఇదంతా రోడ్డు, లిఫ్ట్ 6కి రోడ్ ఇది మొత్తం స్నోతో కవర్ అయిపోయింది. యా లెట్స్ గో. మేము వెళ్ళేటప్పుడు స్కీ చేసుకుంటూ వెళ్ళడానికి ఒక పాత్లాగా ప్రిపేర్ చేస్తున్నాం. ఇక్కడ బాగా అప్పు ఉంది కదా, ఒక పాత్లా క్రియేట్ చేసి దాని మీద నుంచి వెళ్ళిపోవచ్చు నీట్గా డైరెక్ట్గా హోటల్ దగ్గరికి. బయట -4 degrees అట్లా ఉంది. ఇదే కెనడా లాంటి కంట్రీస్లో -20, -15 ఉంటుంది. అప్పుడు స్కీయింగ్ చేయాలంటే మామూలు కోల్డ్ ఉండదండి. ఇక్కడ చూడండి ఎన్ని స్కీస్ పెట్టి ఉన్నాయో. చూడండి ఇట్లా బయటే వదిలేస్తున్నాయి. జపాన్లో అన్నీ అంతే అండి, పీపుల్ మీద చాలా ట్రస్ట్ ఎక్కువ ఇక్కడ. ఇవన్నీ మంచి మంచి స్కీస్ ఇవన్నీ. ఆల్రెడీ మీకు ఈ స్కీ రిసార్ట్ మ్యాప్ లాస్ట్ వీడియోలో చూపించాను కదా. ఈ లిఫ్ట్ కింద ఎక్కితే పైకి తీసుకెళ్ళి మనం వదిలేస్తుంది. అక్కడ నుంచి మెయిన్ స్కీ ఏరియాకి స్కీ చేసుకుంటే వెళ్ళొచ్చు. సో ఈ మెయిన్ స్కీ ఏరియాలో మొత్తం చాలా లిఫ్ట్స్ కనెక్ట్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడే లిఫ్ట్ ఎక్కాను. ఇది వచ్చి 2 person లిఫ్ట్ అనమాట. లిఫ్ట్ ఒక 5 minutes 6 minutes అట్లా పట్టిద్ది. కింద వెయిటింగ్ లేకపోతే ఫాస్ట్గానే ఎక్కేయచ్చు. వెయిటింగ్ ఉంటే ఇంకొంచెం కింద వెయిటింగ్ బట్టి ఉంటుంది. మీరు అక్కడ చూడండి 9/12 అని ఉంది, అంటే 9th పిల్లర్ దగ్గర ఉన్నాం మనం. ఇంకా 3 pillars పైకి వెళ్ళాలి. ఇవాళ లిఫ్ట్ ఎక్కడానికి వెయిటింగ్ లైన్స్ కొంచెం లాంగ్గానే ఉన్నాయి. ఎందుకంటే స్నో పడిన రోజు ఎక్కువ మంది స్కీయింగ్ చేయడానికి వస్తారు. ఎక్కువగా లోకల్స్ వస్తారు ఈ స్కీ రిసార్ట్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు. అసలు చుట్టూ వ్యూ అయితే క్రేజీ. అసలు స్నోఫాల్ పడిన తర్వాత స్కీ రిసార్ట్కి మ్యాజిక్ వచ్చినట్టుంది. నిన్నటికి ఇవాళకి అయితే చాలా డిఫరెన్స్ ఉంది. మీకు ఒకసారి ఇదే ప్లేస్లో నిన్నటి వ్యూ కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇది వచ్చి నిన్నటి వ్యూ. ఇది ఇవాళ వచ్చి కంప్లీట్ డిఫరెంట్. అసలు సన్నే బయటికి రాలేదు. వెదర్ వచ్చి మొత్తం క్లౌడీగా ఉంది. చుట్టూ ఉన్న ట్రీస్ మొత్తం స్నోలో కవర్ అయిపోయి ఉన్నాయి. బేసిక్గా ఫ్రెష్ స్నో పడితే స్లోప్స్ అన్నీ స్మూత్గాను సాఫ్ట్గా అవుతాయి. అందుకని స్కీ అని స్నోబోర్డ్ చేసే వాళ్ళందరూ స్నోఫాల్ కోసం వెయిట్ చేస్తారు చాలామంది. ఫ్రెష్ పౌడర్ స్నోలో స్కీయింగ్ చేయటం అనేది కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మేము వచ్చి ఇప్పుడు లిఫ్ట్ 12లో పైకి వెళ్తున్నాము. ఇది వచ్చి మిడిల్ ఆఫ్ ద మౌంటైన్. ఇది ఈ ఏరియాకి కూడా చాలా లిఫ్ట్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఈ ఏరియా వచ్చి కొంచెం బిగినర్స్ ఏరియా అనమాట. అది కాక మీరు చూస్తే ఈ స్లోప్ కూడా పెద్ద ఎక్కువగా ఏం లేదు. సో బిగినర్స్కి ఈజీగా ఉంటుంది. మధ్యాహ్నం 5కి సన్ బయటకు వచ్చింది. సో కండిషన్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి. మౌంటైన్స్లో అలానే చేంజ్ అవుతుంది వెదరు. ఎప్పుడు ఎట్లా ఉంటుందో ప్రిడిక్ట్ చేయడం అనేది చాలా కష్టం. కొన్నిసార్లు అయితే అవరవరికి కూడా మారిపోతూ ఉంటుంది వెదరు. నేను వచ్చి ఇప్పుడు ఈ స్కీ రిసార్ట్లోనే నా ఫేవరెట్ లిఫ్ట్ దగ్గరికి వెళ్తున్నాను. ఇంటర్మీడియట్ ట్రయల్ అది. అరౌండ్ ఒక 2 kilometers ఉంటుంది. నా స్కిల్ లెవెల్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ టెరైన్. చూడండి, క్లౌడ్స్ మొత్తం క్లియర్ అయిపోయినాయి. బ్లూ స్కైస్, చెట్ల మధ్యలో నుంచి సన్ చూడండి ఎట్లా ఉందో. ఇదిగోండి, వచ్చేసా నా ఫేవరెట్ ట్రయల్కి.
అదిగండి అది తీసుకొని ఆ లిఫ్ట్ తీసుకొని ఇంకా పైకి వెళ్ళొచ్చు. పై నుంచి స్కీయింగ్ చేసుకుంటూ కింద వరకు రావచ్చు. అరౌండ్ ఆ పై నుంచి కింద వరకు 2 కిలోమీటర్స్ ఉంటుందండి. ఈ లిఫ్ట్ చూడండి ఎంత డేంజరస్గా ఉందో. సేఫ్టీ బార్ లేదు, ఏం లేదు, జస్ట్ ఇంతే అనమాట. పట్టుకోవడానికి కూడా సైడ్ బారే పట్టుకోవడం. ఇదిగో ఎంటీ చూడండి. ఈ లిఫ్ట్ని అంటే ఇప్పుడు చాలా స్కీ రిసార్ట్స్కి వెళ్ళాను. ఈ లిఫ్ట్ ఇంత సేఫ్టీ లేకుండా లిఫ్ట్ ఎక్కడ చూడలేదు నేను. ఓ మై గాడ్, జాగ్రత్తగా ఉండాలి దిగేటప్పుడు ఎక్కేటప్పుడు. నేను ఇప్పుడు ఈ లిఫ్ట్ తీసుకొని స్కీ రిసార్ట్లోని హైయెస్ట్ పాయింట్కి వెళ్తున్నాను. అక్కడి నుంచి చుట్టూ ఉన్న మౌంటైన్స్ క్లియర్ కనపడతాయి. ఈ రిసార్ట్ హైయెస్ట్ పీక్ వచ్చేసాము. చూడండి ఇక్కడ నుంచి వ్యూ క్రేజీ, అసలు మామూలుగా లేదు. చుట్టూ మౌంటైన్స్ క్లియర్ కనబడుతున్నాయి. చూడండి అక్కడ లేక్ కనిపిస్తుంది క్లియర్గా. అందరు ఇట్లా స్కీ చేసుకుంటూ వెళ్తున్నారు, స్నో బోర్డింగ్ చేసుకుంటా. మీకు ఆ ముందు మౌంటైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ మౌంటైన్స్లో కూడా చాలా స్కీ ఫీల్డ్స్ ఉన్నాయి. అదిగోండి అది అక్కడ ఇంకో స్కీ ఫీల్డ్ ఉంది, అది ఇంకో స్కీ ఫీల్డ్. అక్కడ స్కీ ఫీల్డ్, మళ్ళీ ఆల్ ద వే ఇక్కడ స్కీ ఫీల్డ్. ఇలా చుట్టూ ఒక 40 to 45 స్కీ రిసార్ట్స్ ఉన్నాయి ఈ ఏరియాలోనే. జపాన్ మొత్తంలో అయితే అరౌండ్ ఒక 500 స్కీ రిసార్ట్స్ ఉంటాయి. వీళ్ళంతా స్కీ స్కూల్ వాళ్ళు, చిన్నపిల్లలు స్పెషల్ యూనిఫామ్ వేసుకున్నారు. ఈవినింగ్ అరౌండ్ 4:30 అవుతుంది, అరౌండ్ క్లోజింగ్ టైం ఇది. ఎక్కువ మంది జనాలు కూడా లేరు పెద్ద. జనరల్గా ఈ టైంకి ఎక్కువ మంది వెళ్ళిపోతారు, ఎందుకంటే రోజంతా స్కీయింగ్ చేసి ఉంటారు కదా, బాగా అలసిపోతారు అనమాట. ఇది రిసార్ట్లోనే మోస్ట్ పాపులర్ లిఫ్ట్ ఇది, ఎందుకంటే రిసార్ట్ బిల్డింగ్కి ఎదురుగానే ఉంటుంది ఈ లిఫ్ట్. సో మనం వచ్చి ఆ లైన్ దగ్గర వెయిట్ చేయాలి. ముందు వాళ్ళు వెయిట్ చేశారు కదా, అలా వెయిట్ చేయాలి. సో వాళ్ళు ఎక్కిన తర్వాత మనం నెక్స్ట్ లిఫ్ట్ తీసుకోవచ్చు. ఫైనల్ రన్ ఆఫ్ ద డే అండి, హోమ్ రన్ అనమాట. ఇది వచ్చి లిఫ్ట్ 5 ఇది. ఈ ఏరియా వచ్చి బిగినర్స్ ప్రాక్టీస్ చేయడానికి చాలా మంచి ఏరియా ఇది. చుట్టూ చాలా ఓపెన్ స్పేస్ ఉంది. వచ్చేసాం పైకి. ఈవినింగ్ అయ్యేసరికి వెదర్ ఫుల్ క్లౌడీగా అయిపోయింది. మళ్ళీ స్నో మౌంటైన్స్లో అదే ప్రాబ్లము, ఏ రోజు వెదర్ ఎట్లా ఉంటుందో ప్రిడిక్ట్ చేయడం అనేది కష్టం. ఒక రోజులోనే వెదర్ చాలా చేంజ్ అవుతూ ఉంటుంది. స్కీయింగ్లోనే మోస్ట్ సాటిస్ఫైయింగ్ థింగ్ ఏంటంటే స్కీస్ ఏమి మోసుకోకుండా డైరెక్ట్గా హోటల్ కానీ ఇంటికి కానీ వెళ్ళిపోవటం ఉంది. అది మోస్ట్ సాటిస్ఫైయింగ్ థింగ్. ఎందుకంటే మనం స్కీస్ తీసి మళ్ళీ ఇవన్నీ మోసుకొని వెళ్ళటం బదులు డైరెక్ట్గా ఇంటికో హోటల్కి వెళ్తే దానికంటే బెస్ట్ రన్ అనేది ఏం ఉండదండి. ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ థింగ్ అనమాట అది స్కీయింగ్లోనే. అది వాళ్ళ నేను చేస్తున్నాను, మీకు చూపించిపోతున్నాను. పదండి, హోమ్ రన్ అండి.
ఇటు రైట్‌కి వెళ్తే కిందకి స్కీ రిసార్ట్ బిల్డింగ్‌కి వెళ్తామండి. ఈ లెఫ్ట్‌కి వెళ్తే మన హోటల్ దగ్గరికి వెళ్ళిపోతాం డైరెక్ట్‌గా లిఫ్ట్ 6 నుంచి హోటల్. ఇదండి ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి వచ్చాము. ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా మన లాడ్జ్‌కి స్కీ చేసుకుంటూ వెళ్ళొచ్చు. జాగ్రత్తగా వెళ్ళాలండి ఇక్కడ, ఎందుకంటే మనం రోడ్ మీదకి వెళ్తే స్కీస్ మొత్తం గీతలు పడిపోద్ది, స్కీస్ కింద స్కీస్ పాడైపోతాయి. సో ఐస్‌ని చూసుకొని ఐస్ మీదే వెళ్ళాలి. ఇది కొంచెం అప్ హిల్ అనమాట, కొంచెం పైకి ఎక్కాలి ఇక్కడ. ఇదిగోండి, ఇది కొంచెం అప్ హిల్ ఎక్కేసాం. ఇంక డైరెక్ట్‌గా మన లాడ్జ్ వరకు స్కీ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కాకపోతే అక్కడ బ్లాక్ ప్యాచెస్ కనిపిస్తున్నాయి కదా, వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. మేబీ అది రోడ్ అనుకుంటా. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు వెనకాల వెహికల్స్ ఏమైనా వస్తున్నాయో చూసుకోవాలి. స్లోగా వెళ్ళాలి, ఎందుకంటే ఇది రోడ్ కాబట్టి వెహికల్స్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. చేసామండి, ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చేసాం. టైం 4:45 అయింది. మోస్ట్ సాటిస్ఫైయింగ్ థింగ్ అనమాట, స్కీసే తీసుకెళ్ళకుండా ఇట్లా స్కీయింగ్ చేసుకుంటే హోటల్ రావడం అనేది. పిల్లలు స్నోలో ఆడుకుంటున్నారు అక్కడ. స్నో బాల్స్ చేసి నా మీద వేస్తున్నాడు ఆ బుడ్డోడు. సో ఇప్పుడు వరకు ట్రిప్ ఎక్స్పెన్స్ వచ్చి 4.1 lakhs అయినాయి. ట్రిప్లోనే మేజర్ ఎక్స్పెన్స్ వచ్చి స్కీ గేర్, అది వచ్చి 1,57,000 అయింది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే మళ్ళీ మళ్ళీ ఎక్స్పెన్స్ పెట్టాల్సిన అవసరం లేదు స్కీ గేర్కి. మనం ఈ గేరే ఒక 10 years వాడుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో స్కీయింగ్ నుంచి చిన్న బ్రేక్ తీసుకొని చుట్టూ ఉన్న ప్లేసెస్ చూడడానికి వెళ్ళాం. నా లైఫ్లోనే నేను ఎప్పుడు ఇలాంటివి చూడలేదు. స్నో మంకీస్ హాట్ స్ప్రింగ్ లో బాత్ చేస్తున్నాయి. గీజర్ ని లైవ్ గా ఫస్ట్ టైం చూశాను నేను. ఇంకా చాలా యునిక్ ప్లేసెస్ కవర్ చేశాము. ఆ జర్నీ నెక్స్ట్ వీడియోలో కవర్ చేశాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మై జర్నీ. థ్యాంక్ యూ.